అయినా నాకు ఒక్క డౌట్, ఇప్పుడు ఎవరైతే ఈ యాప్స్ని ఈ గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, నువ్వు ఏం చేద్దామని వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఎందుకు? నువ్వు పైసా సంపాదిస్తే సరిపోతుందా? వాళ్ళని నమ్మి మోసపోకుండా ఎవరిని నమ్మొద్దు మనం ప్రపంచంలో. నమ్మినోడు పక్క మోసం చేస్తాడు. మీ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు వీళ్ళు చూపిస్తారు గేమ్ ఆడినా ఇంత కమాయించిన అని చెప్పి చెప్తుంటారు కదా, ఇది నిజంగా అసలు వీడియో రియల్ కాదు, అది ఫేక్ 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 ఫేక్. టెలిగ్రామ్ లో జాయిన్ కాకుండా ఈ గేమ్ ఆడలేమా? అదే సీక్రెట్ వాళ్ళు చెప్తలేరు. టెలిగ్రామ్ ఎందుకు, అదే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో చెప్పొచ్చు కదా. అక్కడ ఏం సీక్రెట్ ఉంది మరి? ఆశ, ఈ పైసలు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో మేము లింక్ పెట్టి నేను ఆడు అన్నప్పుడు మాత్రమే నువ్వు గేమ్ ఆడాలి, రిమైనింగ్ నువ్వు ఎప్పుడు ఆడినా లాస్ అవుతావు. వాడు కేవలం 3 times 4 times మాత్రమే చెప్తాడు, కానీ పబ్లిక్ ఎన్ని సార్లు ఆడుతుంది? అంటే వీళ్ళు చెప్పిన 3 times కరెక్టే పడుతుంది అంటే వీళ్ళకి ఎట్లా తెలుసు? అందాజా ఎంత వస్తుందో వచ్చి అంటారు ఈజీగా 1 lakh ఒక్కరి పేరు మీద, ఈజీగా 1 lakh పర్ డే కా పర్ మంత్? పర్ డే. ఒక ప్రొడక్షన్ లో 10 games చెప్తాడు, 10 లేదా 20 చెప్తాడు, ఆ 20లో 10 పోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవడన్నా ఆడ బక్రా అయ్యి పైసలు ఎక్కువ పెట్టిండే అనుకో, ఆగం, అంతేనా? ఇంట్లో ఫ్యామిలీ దగ్గర ఇట్లా వస్తువులు అమ్ముకోను లేకపోతే అప్పులు చేసో ఇట్లా చాలా మంది బెట్టింగ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిన్నబే ఒకడు మెసేజ్ చేసిండు, అన్న నేను మస్తు ఓడిపోయినా, 70K ఓడిపోయాను. అది అలా మమ్మీ అంట కాలేజ్ ఫీజు అని చెప్పి ఇచ్చింది. వాడు నిన్న మొన్న నుంచి బయటనే ఉన్నాడు, నాకు డైలీ మెసేజ్ చేసిండు, అన్న నీ కాలు మొక్తా ప్లీజ్. లాస్ అయిపోయినా అని చెప్పి ఎవరైతే నీకు మెసేజ్ చేసిరో ఆయన ఎవరి గేమ్ చూసాడు, ఎవరి త్రూ అప్రోచ్ అయ్యండి గేమ్ ని? వాడిని నమ్మడం వల్ల కొంత కోసేస్తాడు మనోడు. ఇప్పుడు 10లో 4 ఓడిపోయాను, రిమైనింగ్ 6 గెలిచినావు. 4లో నువ్వు ఓడిపోయినా కూడా నాకు కమిషన్ వస్తుంది ఎట్లయినా, ఎందుకంటే నువ్వు ఓడిపోయాను. మరి నువ్వు గెలిస్తే రుబాబ్సే 10,000 వేస్తున్నాడు గేమ్ మీద, చూడరా బాబు అని చెప్తాడు. అది ఎవరికి తెలుస్తుంది గేమ్ ఓడిపోతారా గెలుస్తారా? అది వీడు కాపీ పేస్ట్ చేస్తాడు. పబ్లిక్ ఎవరైతే జాయిన్ అయ్యి రీఛార్జ్ చేసుకుంటారో ఒకసారి వాడు ఊకే డిపాజిట్ చేయని చెప్తాడు, మళ్ళీ విత్డ్రా చేసుకోమని వాడే చెప్తాడు వీడియోలలో. మనము డబల్ ఎట్లయితే అని ఆలోచిస్తాం తప్ప ఆ డబల్ అయినా మళ్ళీ పోతే అనేది కూడా ఆలోచించాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఎందుకు ఈ గెస్ట్తో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే, చాలామంది ఈ రోజుల్లో ఆన్లైన్లో కొన్ని గేమ్స్ ఆడి బెట్టింగ్లు కట్టి ఎంతో మనీ లాస్ అవుతున్నారు. కొంతమంది వేలు అయితే కొంతమంది లక్షలు లాస్ అవుతున్నారు. అసలు దీని వెనకాల రహస్యం ఏంది? నిజంగానే మనం గేమ్ ఆడితే పైసలు వస్తాయా? అరే గట్ల పైసలు వస్తే మేమెందుకు కుటుంబై, మేమే ఇంట్లో కూర్చొని డ్యూటీ అంతా మానేసి అవే పైసలు కమాయిస్తాం కదా అంటారు. మరి అట్లా అంటారు. మేమేమో సంపాదిస్తున్నామని వీళ్ళు అంటారు, వీళ్ళేమో పోగొట్టుకున్నామంటారు. అసలు నిజంగా సంపాదిస్తున్నారా పోగొట్టుకుంటున్నారా? అందరికీ ఓ డౌట్ ఉంది కదా. అసలు దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి అనేది బయట పెట్టడానికి ఈరోజు మన ముందు టోనీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో. సో ప్రస్తుతం ఈ గేమ్ ఏదైతే ఉందో బెట్టింగ్, నిజమా? అది ట్రస్ట్ చేయొచ్చా? ట్రస్ట్ కాదు, ఇది మొత్తం ఫేక్, ఇల్లీగల్ అంటున్నారు మొత్తం. ఇల్లీగల్. ఓకే, అది ఇల్లీగల్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? నేను బి ఆడిన గేమ్ ఆడడం వల్ల నాకు బి ఒక 20K 30K దాకా లాస్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ లేకముందు వాళ్ళని అడిగిన, ఇది ఎట్లా నిజంగానే వస్తున్నాయి పైసలు నాకు బి చెప్పు అంటే, ఎవరు చెప్పాలి ఏమనంటే టెలిగ్రామ్లో జాయిన్గా నేను చెప్పేది నువ్వు ఆడు అని చెప్పారు. సో రీసెంట్గా మనం 10K 15K దాకా అయిన తర్వాత నాకు ఏజెంట్లు మెసేజ్ చేసారు. ఓకే, ఇప్పుడు టెలిగ్రామ్లో ఒక లింక్ ఇస్తారు వాళ్ళు, ఆ లింక్ని క్లిక్ చేసి మనం గేమ్ ఆడాలి. గేమ్ ఆడడం కదా, వాళ్ళ బయోలో లింక్ ఉంటుంది, వాళ్ళ బయోలో ఉంటుంది లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి నా టెలిగ్రామ్లో జాయిన్ గా అని చెప్తాడు. ఆ జాయిన్ కావడం వల్ల వాళ్ళు ఏంటంటే ప్రిడిక్షన్ అనేది చెప్తారు. ఈ పోరోడు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ ప్రిడిక్షన్ ఆ గేమ్ ఆడాలి అంతే. టెలిగ్రామ్లో జాయిన్ కాకుండా ఈ గేమ్ ఆడలేమా? ఆడలేము. ఎందుకు? అదే సీక్రెట్ వాళ్ళు చెప్తలేరు. టెలిగ్రామ్ ఎందుకు, అదే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో చెప్పొచ్చు కదా. అదే లింక్ డైరెక్ట్ వాట్సాప్ షేర్స్ పెట్టొచ్చు కదా, లేకపోతే టెలిగ్రామ్ లోనే ఒక బ్రాడ్కాస్ట్ అని ఒకటి ఉంటుంది కదా ఆప్షన్, అందులో లింక్ చేయొచ్చు కదా, అందులో జాయిన్ కమ్మని చెప్పొచ్చు కదా. కారు అట్లా చేయలేరు కదా, అట్లా చేస్తే వీళ్ళు ఆడలేరు కదా గేమ్. అక్కడ ఏం సీక్రెట్ ఉంది మరి?
సీక్రెట్ ఇదే, ఈ టెలిగ్రామ్లో జాయిన్ కావడం వల్ల వాళ్ళకి పైసలు వస్తాయి. వీళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అయితే పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ ఎవరైతే అమౌంట్ రిజిస్టర్ చేసుకొని డిపాజిట్ చేసి ఆడతారు కదా, ఎవరైతే జాయిన్ కావడం వల్ల గేమ్ ప్లే చేయడం వల్ల వీళ్ళ పని ఏంటంటే, ఎవరైతే లింక్లో జాయిన్ కాండి అంటారో వాళ్ళ పని కేవలం పబ్లిక్ని టెలిగ్రామ్లో ఆన్లైన్ ఉంచడమే వాళ్ళ పని. ఓకే, ఇప్పుడు టెలిగ్రామ్లో వీళ్ళు ఆన్లైన్లో ఉంటారు, యాక్టివ్ ఉంటారు. దానివల్ల టెలిగ్రామ్ ఉడికి యూజ్. మరి ఈ లింక్ పెట్టినోడికి ఏం యూజ్? వీళ్ళు జాయిన్ కావడం వల్ల 50% వానికి షేర్ ఉంటుంది, 50% ఈయనకి షేర్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి షేర్ ఎవరు ఇవ్వాలి? టెలిగ్రామ్ ఇవ్వాలనా? ఏజెంట్. టెలిగ్రామ్ కాదు, టెలిగ్రామ్ ఆల్రెడీ ఏజెంట్ తోనే లింక్ అయి ఉంటాడు. టెలిగ్రామ్ ఏజెంట్ తోని ఈ బెట్టింగ్ వల్ల ఆల్రెడీ ఉన్నారు, లింక్ అయి ఉంటాడు. సో ఈ ఎవరైతే గేమ్ ప్రొడక్షన్ చెప్తారో వాళ్ళకి ఏం చేస్తారంటే, నీకు లింక్ ఇస్తాను, నువ్వు రిజిస్టర్గా ఇట్లా పబ్లిక్ని టెలిగ్రామ్లో జాయిన్ చేయించుకో, ఎంతమంది యాక్టివ్ ఉంటారు, ఎంతమంది గేమ్ ప్లే చేస్తారు, ఎంతమంది డిపాజిట్ చేస్తారు అనేది వాళ్ళకి లిస్ట్ వీళ్ళు పంపించేస్తారు ఏజెంట్స్. ఆ లిస్ట్ వల్ల ఎంతమంది అయితే ఆన్లైన్ ఉంటారు, ఎంతమంది అయితే డిపాజిట్ గేమ్ ప్లే చేస్తారు, ఇవి మొత్తం కలిపి వాళ్ళకి శాలరీ లెక్క మంత్కైనా, డైలీ శాలరీ అయినా, వీక్లీ శాలరీ ఉంటుంది అలా. ఓకే, అందాజా ఎంత వస్తుండొచ్చు అంటారు? ఈజీగా 1 lakh పేరు మీద, ఈజీగా 1 lakh పర్ డేకా పర్ మంత్? పర్ డే. పర్ డేకి 1 lakh సంపాదిస్తే గీడెందుకు కూర్చుంటాం మరి? గీడ ఆడ కూర్చోలేకనే వాళ్ళందరినీ గుంజుతూ టెలిగ్రామ్లోకి రా అని చెప్పి. మరి అట్లా లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మేము లాస్ అయినామని చెప్తున్నారు. అవును, ఆ లాస్ అయిన వాడు ఇప్పుడు ఓడైతే చెప్తాడు నా టెలిగ్రామ్లోకి రా అని చెప్పి, వాడికి మళ్ళీ కామెంట్ పెడితే వాడు రిప్లై అయ్యాడు, డైరెక్ట్ మెసేజ్ చేసినా రిప్లై అయ్యాడు. ఇప్పుడు నేను అది జెన్యూన్ కాదు, ఫేక్ అనడం వల్ల ఎవరికైతే వీడియోలు చేసినా వాళ్ళందరూ నాకు పెడుతురు, అన్న నేను ఇంత లాస్ అయినా, ఇన్ని పైసలు పోయినాయి, నిజంగానే ఫేక్ ఇది, నేను 20K లాస్ అయినా, 50K లాస్ అయినా అని చాలా మంది నాకు మెసేజ్లు బి చేసారు. దీంట్లో ఉన్న సీక్రెట్ రివీల్ చేస్తున్నావు కదా నువ్వు. అవును. దీనివల్ల నీకేంటి యూజ్? నాకేం యూజ్ లేదు, నా వల్ల ఒక 5 మంది బాగుపడితే చాలు, గేమ్ ఆడకుండా. ఓకే, గేమ్ ఆడకుండా బాగుపడాలి. మరి గేమ్ ఆడి మేము బాగుపడినాం అని కొంతమంది చెప్తారు కదా, అది బాగుపడడం ఎట్లా అంటే, ఈ పబ్లిక్ జాయిన్ కావడం వల్ల వాడు బాగుపడ్డాడు. వాడు ఎవడైతే మెయిన్ ఉన్నాడో వాడే బాగుపడతాడు, కానీ పబ్లిక్ జాయిన్ కాదు. నాకు ఇంకో డౌట్, రీసెంట్ గా ఎవడైతే గేమ్ గురించి ప్రొడక్షన్ చెప్తా నేను జాయిన్ కండి, వాడు మాత్రమే అన్ని కొంటాడు తప్ప పబ్లిక్ ఎవడు ఏం కొనలేదు. చూస్తున్నాం రోడ్ మీద పైసలు ఎగరేసుడు. మరి అవే రోడ్డు మీద పైసలు ఎగరేసే బదులు 10 మందికి దానం చేయొచ్చు కదా, ఎందుకు రోడ్డు మీద పైసలు ఎగరేస్తారు అంటారు? అది వాడు కొత్తగా సృష్టించిండంట, ఇట్లా నేను చేయాలి, ఇట్లా ఎగరేయాలి నేను పైసలు. అదేదో ఆడ ఒక ఆమె ఏరుకుంటుంది, ఆమెకి ఇస్తే అయిపోతుండే మన పని. నేను అదే అనుకుంటున్నాను, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. చాలా మంది ట్రోల్ చేసి రాని, అదేదో ఆమెకి ఇచ్చింటే అయిపో, వానికి ఇంకా ఫేమస్ అవుతుండే. ఏదైతే నెక్స్ట్ ఇప్పుడు పైసలు వాడు గెలిచిండు, ఏం చేసిండు అది వాని ఇష్టం. అదే గెలవడం వల్ల ఏదో గరీబులకి ఇస్తే వాడు ఇంకా బాగుపడుతుండే, వానికి ఇంకా పేరు వస్తుండే. బట్ వాడు ఉత్తమ్ ఎగరేసి నేనే సంపాదిస్తున్నాను, నిజంగానే జాయిన్ కావడం ఎందుకు? వానికి అన్ని పైసలు వస్తుంటే పబ్లిక్ని టెలిగ్రామ్లో గుంజడం ఎందుకు? అదేదో డైరెక్ట్ వీడియో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోనే బ్రో నేను ఇట్లా చేస్తున్నాయి, ఇట్లా చేసుకోవాలి, సీక్రెట్ ఇది ట్రిక్, మీరు బి సంపాదించుకోండి అని చెప్పొచ్చుగా. మొత్తం ఉన్నది గేమ్ అంటే టెలిగ్రామ్లో. ఓకే, అటు టెలిగ్రామ్, ఇటు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ గేమ్స్, వీళ్ళు టైఅప్ అయ్యి వీళ్ళిద్దరు షేర్లో వీళ్ళకి అమౌంట్ వస్తుంది, రైట్? ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒక 10 రూపీస్ మనము గేమ్ పైన స్మాల్ ఆర్ బిగ్ అని ఉంటుందంట కదా సంథింగ్. సో అట్లా వాళ్ళు అమౌంట్ అనేది అక్కడ క్రెడిట్ చేసినప్పుడు అందులో నుంచి 2% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది, రిమైనింగ్ 8% ఎవరైతే ఆడతారో వాళ్ళకు వస్తుంది అని విన్నాం. నిజమేనా? నిజమే. ఈ 2% కంపెనీకి పోతే కంపెనీకి ఏం లాభం? అది మనకు బి తెలియదు, కంపెనీకి ఎంత లాభం వస్తుంది, వాళ్ళు ఎంతమందికి జాయిన్ చేయించుకుంటారు, ఎంతమందికి వాళ్ళు ఇట్లా చేయడం వల్ల వీళ్ళకి ఎన్ని పైసలు వస్తున్నాయి అంటే, అక్కడ ఏజెంట్కి ఎన్ని పైసలు వస్తున్నాయి ఒకసారి ఆలోచన. వీళ్ళకి ఈజీగా డైలీ 50K అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే, వీడియో ఏదైతే వీడియో చేసి పెడతారో, నేను 55 క్లబ్ ఆడుతున్నా ఇక్కడ రా చూపిస్తా అని చెప్పి, ఆ వ్యూస్ ఉంటుందా, ఆ వ్యూస్కి బి వీళ్ళకి బోనస్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చూపిస్తారు కదా, నేను గేమ్ ఆడినా ఇంత కమాయించిన అని చెప్పి చెప్తుంటారు కదా, ఇది నిజమేనా అసలు? ఆ వీడియో అది డెమో ఐడి ఉంటుంది, అది రియల్ కాదు, అది ఫేక్. అంటే వాళ్ళే వీడియో పంపిస్తారు, ఇట్లా చేయాలి, వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే ఏజెంట్లే ఇస్తారు, డెమో ఐడి క్రియేట్ చేయి, ఇట్లా పబ్లిక్కి చూపి నువ్వు పబ్లిక్ని టెలిగ్రామ్లోకి జాయిన్ చెప్పి, ఆ ఏజెంట్ బి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవుతూ ఉంటాడు, ఎంతమంది యాక్టివ్ ఉన్నారు ఎంతమంది లేరు అనేది చూస్తాడు వాడు. ఓకే, ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో మేము లింక్ పెట్టి నేను ఆడు అన్నప్పుడు మాత్రమే నువ్వు గేమ్ ఆడాలి, రిమైనింగ్ నువ్వు ఎప్పుడు ఆడినా లాస్ అవుతావు. మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇది ఎవరైతే చెప్తాడో నేను గేమ్ ఆడిన, వాడు కేవలం 3 times 4 times మాత్రమే చెప్తాడు, కానీ పబ్లిక్ ఎన్ని సార్లు ఆడుతుంది? వీడు చెప్తాడు 3 times చెప్తాడు వీడు, మనం కంటిన్యూ చేద్దాం ఆడుతూనే ఉంటాం, అది ఎడిక్ట్ అయిపోతుండు. ఎడిక్ట్ కావడం వల్ల పైసలు వస్తున్నాయో రావో, లాస్ అవుతుండో పోతుండో, దానివల్ల లాస్ అవుతుంది. ఇటు చెప్పే 3 times కానీ అలా
పబ్లిక్ ఏం చేస్తారు, వీడు చెప్తుండు కదా మనం అప్పటిదాకా ఏం ఆగుతాం, మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి చేస్తాడు, ఓకే. ఎడిక్ట్ అయిపోతాడు. అంటే వీళ్ళు చెప్పిన 3 times కరెక్టే పడుతుంది అంటే వీళ్ళకి ఎట్లా తెలుసు? కరెక్ట్ వాడదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఉంటారో నేను చెప్పినప్పుడు ఆడండి అన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆడితే కరెక్టే వస్తుంది, అది ఎట్లా? వాళ్ళ దగ్గర ఉంటుంది మేడం, షీట్ మొత్తం ఉంటుంది, ఏజెంట్ అయితే ఉంటాడు కదా, ఓకే. ఈ ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇంకో టెలిగ్రామ్ లింక్ వీళ్ళకి ఇస్తాడు, ఆఫీషియల్ టెలిగ్రామ్ది, ఏదైతే కంపెనీ 55 అన్నా 91 అన్నా 82 లాటరీ అయినా ఆ ఏజెంట్ ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇంకో టెలిగ్రామ్ ఐడి ఇస్తాడు, నువ్వు ఇలా జాయిన్గా, నేను ఇక్కడ ప్రొడక్షన్ చెప్తా, అది అక్కడ కాపీ పేస్ట్ చేయని చెప్తాడు. అది లాస్ అవుతుందా విన్ అయితే వీళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ. ఓకే. ఆ ఏజెంట్ ఇస్తాడు అది టెలిగ్రామ్. ఓకే. సో ఆ ఏజెంట్ ఇస్తారు కాబట్టి వీళ్ళు చెప్తారు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూకి దీని గురించి వెళ్ళినప్పుడు అదే ఇట్లా పైసలు ఎగరేసిండుగా, నాకు చెప్పింది ఏంటంటే నేను అన్ని గేమ్లు గెలుస్తా కానీ 4 మాత్రం ఓడిపోతా, 4 మాత్రం గివ్ అప్ ఇచ్చేస్తా. ఎందుకు ఇవ్వాలి? ఇది అన్ని విన్ అవ్వచ్చు కదా. విన్ కాడు, అది వానికి బి తెలుసు విన్ కాదు, అదే లాస్ కమిషన్ విన్కి ఇస్తారు. ఆహా, ఈ 4 లాస్ అయితే ఈ కమిషన్ వీళ్ళకి పోతుంది. ఇప్పుడు 3 times ప్రొడక్షన్ చెప్తాడు, చెప్పడం ఆ 3 timesలో 1 time కంపల్సరీ మొత్తం ఓడిపోతారు, 2 times లేదా 1 time మాత్రం కంపల్సరీ విన్ ఇస్తారు, 2 times అయితే కంపల్సరీ ఓడిపోతారు వీళ్ళు, లేదంటే 1 time కంపల్సరీ అన్ని గేమ్లు లాస్ అవుతుంది. లాస్ అయిన గేమ్ డిలీట్ చేసేస్తారు, వీడు అక్కడ పెట్టాడు టెలిగ్రామ్లో, ఏదైతే బిగ్ స్మాల్ అని చెప్పి చెప్తాడు కదా, అది ఫెయిల్ అయిపోయింది అనుకో, లాస్ అయింది అనుకో, అది డిలీట్ చేసేస్తాడు, ఆడ పెట్టాడు. కేవలం విన్ అయింది మాత్రం దానికే రియాక్షన్ ఇస్తాడు, నేను గెలిచిన, నేను ఇది చేసిన అని చెప్పి రియాక్షన్ బొమ్మలు పెడతాడు. లాస్ అయింది డిలీట్ చేసేస్తాడు, ఎందుకంటే అవతలకి తెలియదు నేను చెప్పింది లాస్ అయింది కదా అని చెప్పి. ఇట్లా చేస్తారు. చూసినా నేను చాలా మంది టెలిగ్రామ్లో బి జాయిన్ అయినా, నాకు బి జాయిన్ కానీ మనం చెప్పారు. ఫస్ట్ ఏంటంటే ట్రై చేసిన, నేను వీళ్ళ దాంట్లో చూద్దాం ఎట్లా చెప్తారు అని చెప్పి చూసిన, ఆడలే, ట్రై చేసిన, ఇక్కడ చెప్పే గేమ్ ఇక్కడ కంపల్సరీ విన్ అవుతుందా లాస్ అవుతుందా, చాలా మట్టికి అయితే లాస్ అయింది. 1 time 2 times లేదంటే ఒక ప్రొడక్షన్లో 10 games చెప్తాడు, 10 లేదా 20 చెప్తాడు, ఆ 20లో 10 పోతాయి. సో ఒకవేళ 10 అనుకుందాం, మామూలుగా ఇప్పుడు మనం ఒక కౌంట్ తీసుకుందాం, 10లో 4 games పక్కా ఓడిపోతాం, రిమైనింగ్ 6 అయితే గెలుస్తామని అనుకుంటారు. సో అవి ఎప్పుడు ఓడిపోతాం ఎప్పుడు గెలుస్తాం అనేది వాళ్ళు మనకి ఏమైనా ఐడియా ఇస్తారా ముందే? ఇయ్యరు, ఈ గేమ్ ఓడిపోతాం అట్లా ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవడన్నా బక్రా అయ్యి పైసలు ఎక్కువ పెట్టిండే అనుకో, పోతుంది, ఆగం, అంతేనా? కంపల్సరీ. వాడు ఆల్రెడీ చెప్తాడు బి అక్కడ, ఇది 3x వేసుకో, ఇది 4x వేసుకో, అంటే ఈ 4x 3x ఏంటంటే అమౌంట్ వాడే సజెస్ట్ చేస్తాడు, అంతే. ఆడ ఆల్రెడీ ఉంటుంది లిస్ట్లో, అవునా? ఆడ చెప్తాడు దీని మీద ఇంత వేసుకో పైసలు అని చెప్పి. ఇంకా పబ్లిక్ ఏం చేస్తారంటే ఈడు ఇంతే చెప్తుండు కదా, దీనికి ఇంకా డబల్ చేసాం మనం, ఆశ ఈ పైసలు వస్తాయి, అది గెలుస్తామని ఇలా అనుకుంటారు కాబట్టి. వీళ్ళకి ఏంటంటే లాస్ కమిషన్ బి ఉంటుంది, వీళ్ళకి లాస్ కమిషన్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, ప్లస్ ఆ వీడియో బోనస్కి పైసలు వస్తాయి, కమిషన్. ఇప్పుడు వీళ్ళు గెలిస్తే కూడా వాళ్ళకి పైసలు వస్తాయా? ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళకి? ఎవరు గెలిస్తే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు గేమ్ ఆడుతున్నారో, ఇప్పుడు నేనే అనుకుందాం, నేనే ఈ గేమ్ గురించి అందరికి ప్రమోట్ చేస్తున్నా, లింక్ ఇచ్చి జాయిన్ కమ్మని చెప్పిన, ఇప్పుడు నా తరపున నువ్వు జాయిన్ అయినావు, ఇప్పుడు 4లా ఇప్పుడు 10లా 4 ఓడిపోయినావు, రిమైనింగ్ 6 గెలిచినావు, 4లో నువ్వు ఓడిపోయినా కూడా నాకు కమిషన్ వస్తుంది ఎట్లయినా, ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు. మరి నువ్వు గెలిస్తే అది వానికి వెళ్ళిపోతుంది, ఏజెంట్ గెలిస్తే వీనికి ఇయ్యరు, వాడే తీసుకుంటాడు, అట్లా వాడికి లాభం. ఓన్లీ లాస్ కమిషన్. ఈ 2 రూపీస్ కమిషనే వాడికి వెళ్ళడం కాదు, గెలిచినప్పుడు కూడా వాడు తింటాడు అందులో బాగా. మరి ఇప్పుడు ఎవడైతే పబ్లిక్ ఉంటాడు, గేమ్ ఆడతాడు, ఓడిపోతాడు, అది ఆ లాస్ కమిషన్ ఈయనకి ఇస్తాడు, గెలిచే కమిషన్ మాత్రం వీడు తీసుకుంటాడు. అట్లా నేను మొన్న నుంచి కమిషన్ వానికి ఇయ్యాడు, వీళ్ళు ఒకటే కమిషన్ ఉంటుంది దానికి, లాసే తీసుకో అంటాడు. ఎవడైతే వీడియో చెప్తాడో టెలిగ్రామ్లో జాయిన్ కానీ వానికి లాస్ మాత్రమే ఇస్తాడు, ప్రాఫిట్ ఈయనకి వీడు తీసుకుంటాడు ఏజెంట్. ఓకే, అయితే ఇప్పుడు లాస్ అయ్యేటప్పుడు ఎక్కువ అమౌంట్ మీరు పెట్టండి అని చెప్పేసి వీళ్ళు చెప్తారా వాళ్ళకి? అట్లా చెప్పారు, ఆల్రెడీ వీళ్ళకి తెలుసా, ఆడ ఏదైతే పేస్ట్ చేస్తారో అదే ఈడ కాపీ పేస్ట్, అది ఏజెంట్కి తెలుస్తుంది గేమ్ ఓడిపోతారా గెలుస్తారా, అది ఈడ కాపీ పేస్ట్ చేస్తాడు. ఈ పబ్లిక్ ఏం చేస్తాను, ఈడ 2x పెట్టిండంటే 2000 లేదంటే 20 లేదంటే 2 రూపీస్ అన్నా కానీ ఈడేం చేస్తాడు, దానికి ఇంకా డబల్ చేస్తాడు, 2x అన్నాడు కదా అని చెప్పి. ఒకవేళ రాకపోతే ఆడ 1x 2x ఇట్లా పెడతాడు. వచ్చే ఆ గేమ్ గెలిచినా ఒకవేళ ఆడు నిజంగానే 2x 3x పెడితే అది కంపల్సరీ పోతుంది ఆ గేమ్. బా ఏందో ఈ బెట్టింగ్ల వల్ల కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ దగ్గర ఎట్లా అంటే ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకోను, లేకపోతే అప్పులు చేసో, ఇట్లా చాలా మంది ఈ బెట్టింగ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నాకు చాలామంది ఈ వీడియో చేసినాక నేను 2-3 మీద వీడియోలు చేసిన, వాళ్ళ కామెంట్లకి నాకు రెస్పాన్స్ వచ్చింది, అన్న నేను ఓడిపోయినా అని చెప్పి అది స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ మీద పెట్టిన, నన్ను బ్లాక్ చేసేసారు వీళ్ళు. ఎవరైతే వీడియో వాళ్ళ పేరు మీద చేసి పెట్టినో వాళ్ళు బ్లాక్ చేసేసారు.
బ్లాక్ చేస్తే నేను అతనికి అడిగిన నువ్వు ఎన్ని పైసలు లాస్ అయినా అంటే 12,000 ఆల్రెడీ కామెంట్లో పెట్టిన 12,000 శాలరీ నేను లాస్ అయినా అన్న ఈయన ప్రొడక్షన్ చెప్పడం వల్ల నీతో నుంచి ఏమన్నా అయితే నాకు ఇప్పి అన్నాడు. నేను ఆల్రెడీ 3-4 నెంబర్స్కి ఇప్పించిన పైసలు అట్లా సగంలో సగం ఇప్పించిన. ఇంకా ఇది పెద్ద పెద్ద అమౌంట్ చాలామంది నాకైతే నిన్నబే ఒకడు మెసేజ్ చేసిండు, అన్న నేను మస్తు ఓడిపోయినా 70K ఓడిపోయాను. అది అలా మమ్మీ అంట కాలేజ్ ఫీజు అని చెప్పి ఇచ్చింది. వాడు నిన్న మొన్న నుంచి బయటనే ఉన్నాడు, నాకు డైలీ మెసేజ్ చేస్తున్నాడు, అన్న నీ కాల్ మొక్తా ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, ఎంతో అంత ఇప్పి, నాకు ఎక్కువ వద్దు, ఒక 30K ఇప్పి అన్న నేను ఇంటికి వెళ్ళిపోతా అంట. బయటనే ఉన్నాడు నాకు డైలీ ఫోటోలు పెడుతుంది, ఇప్పుడు బి మెసేజ్ చేస్తాను. ఇప్పుడు ఎట్లా ఇప్పిస్తారు? ఎట్లా ఇప్పిస్తారంటే నేను వాళ్ళతో కనెక్ట్ కావాలంటే నాకు బ్లాక్ చేసిర్రు. ఎవరు బ్లాక్ చేశారు? నేను ఎవరి మీద అయితే వీడియో చేసిన బాబు 1 పైసలు అయితే ప్రొడక్షన్ ఇన్ని ఓడిపోయిండో అతను నన్ను బ్లాక్ చేసిండు. ఇప్పుడు ఎవరి త్రూ నుంచి అన్న నంబర్ తీసుకొని ఆయనకి ఇప్పించాలని నా ఆశ అంతే. ఓకే, ఇందులో ఇంకెన్ని టైప్స్ ఉన్నాయి ఈ గేమింగ్లో? ఏమేమి ఉన్నాయి అంటే ఈ గేమింగ్లో 91 వీళ్ళు అందరు అనుకుంటుండు ఈ 91 వేరు, 55 వేరు, 82 లాటరీ వేరు, ఈ తిరింగా అని ఇంకోటి కొత్తగా వచ్చింది అది బి వేరు. ఇవన్నిటికీ కంపెనీ ఒక్కటే, కాకపోతే నేమ్స్ చేంజ్ ఉంటాయి అంతే. అన్ని కంపెనీలు కమిషన్ ఇస్తాయి, అన్ని కంపెనీలు కమిషన్ ఇస్తుంది. ఎవరైతే వీళ్ళు ఇంకోటి ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఎవడైతే ఫేమ్లో ఉంటాడో, ఎవడైతే ట్రెండింగ్లో ఉంటాడో, 1 వ్యూస్ పోతాయి వాళ్ళకి మాత్రమే ఈ చాయిస్ ఇస్తారు. నార్మల్గా 500, 600, 2000, 5000 ఉన్నోనికి బి ఇయ్యరు, వ్యూస్ చూస్తారు. వ్యూస్ పోతున్నాయి, ఈడు మనకు కంపల్సరీ దొరుకుతాడు, ఇంక జీతం ఇస్తాడు, మన వీడియో ఇస్తాడు, కథం. వానికి శాలరీ వస్తుంది కాబట్టి వాడు ఆశపడి పబ్లిక్ని ముంచి పాడేస్తాడు. ఓకే, దీనివల్ల లక్షలు వాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ అది ఎదుటి వ్యక్తి వీడి మాటలు నమ్మినోడు మోసపోతుండు. వాళ్ళకి తెలియదు కదా ఇటు చెప్పేది నిజమే. ఇప్పుడు ఎవడైనా పైసలు పెడితే అన్న నిజమే వస్తున్నాయి పైసలు అని చెప్పి జాయిన్ అయిపోతాడు. వాడి వల్ల వాడు చెప్తాడు కదా నిజంగా నేను ఎన్ని సంపాదించుకుంటాను, నేను ఎన్ని ఇది కొనుక్కుంటా అది కొనుక్కుంటా అనే ఆశతోనే పోతాడు. కానీ ఆడ రావు, వీళ్ళు జాయిన్ కావడం వల్లనే వానికి వస్తుంది. అవే పైసలు ముంగడు పెట్టుకుంటాడు మనోడు. ఎట్లా తయారైంది? నేను ఇది కొన్నా, నేను అది కొన్నా, ఈ పైసలు పెట్టి ఇది కొన్నా, మీకు బి కొనాలనుకుంటే రండి జాయిన్ కండి టెలిగ్రామ్లో. జస్ట్ అట్లా గ్రాబ్ చేయడానికి ఏదో పబ్లిక్ని చూపిస్తేనే జాయిన్ అవుతారు అని చెప్పి. ఇప్పుడు నార్మల్గా నేను బి చూపిస్తాను గేమ్ ఆడుతున్నారు అనరా అంటే ఎవడు రాడు. పైసలు ఇట్లా కట్టలు పెట్టుకొని చూపిస్తే మాత్రం కంపల్సరీ వస్తారు. ఓకే, పీపుల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అంటే మన ఇండియాలో ఎస్పెషల్గా అయితే ఇండియాలో ఏంటంటే ఏదైనా వస్తువు మనం చూపించినామే అనుకో, అర్రే మనం కూడా వస్తువు కొనాలన్న ఒకటి వీళ్ళు మైండ్లో ఇన్బిల్ట్గా ఫిక్స్ అయిపోతారని చెప్పేసి మన మైండ్ సెట్ని వాళ్ళు ఆలోచించి, మన మైండ్ ఏం ఆలోచిస్తుందో మనకు కూడా తెలియదు, కానీ వాళ్ళు గ్రాప్ చేస్తారు అది మాత్రం కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇందులో ఎవరు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అనేది ఒక ప్రూఫ్ చూపించారు కదా, ఒకసారి ఆ ప్రూఫ్ చూపిస్తారా మాకు కూడా? చూపిస్తాను. వీళ్ళకి ఇట్లా సంపాదించడం వల్ల వీళ్ళకి గోల్డ్ బి ఇస్తారు. ఈ పబ్లిక్ జాయిన్ కావడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే వాళ్ళకి మనీ కాకుండా మనీతో పాటు గోల్డ్ ఆఫర్ బి ఉంటుంది, కార్ ఆఫర్ బి ఉంటుంది, అన్ని ఆఫర్లు ఉన్నాయి ఇలా. బైక్ కూడా ఉందా? బైక్ బి ఉంది, కార్ బి ఉంది. కార్ అట్లా మొన్న బైక్ అందుకే వచ్చిందేమో అయితే 5 లక్షల బండి వచ్చిందట మరి. సో ఇప్పుడు ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం నిజం అనుకొని ఏదో సంపాదించేద్దామని అనుకుంటాం, కానీ ఆఖరికి వస్తే మనమే బోల్టా పడతాం అనమాట. ఇట్లాంటివి నమ్మి జీవితాలు నాశనం అయిపోయినాయి కొన్ని. బెట్టింగ్ వల్ల రీసెంట్గా ఒక ఇష్యూ కూడా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ పాపం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అట్లా గూస్ బంప్స్ వస్తాయి. అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనం విన్నప్పుడు మరి టూ మచ్ తయారవుతున్నారు పీపుల్ కూడా. మనకి కష్టపడితే వచ్చే జీతంలో తృప్తి ఉంటుంది, కానీ కూర్చొని నువ్వు ఆడే ఈ గేమ్లో ఎప్పుడు ఓకే ఉంటుంది, ఎప్పుడు లాస్ ఉంటుందో కూడా తెలియని దాంట్లో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి నీ కుటుంబం గురించి ఆలోచించకుండా, వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఎవడో నువ్వు ఫాలో అయ్యే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండని నీ ఫ్యామిలీని నమ్మకుండా నువ్వు ఆయన నమ్మిపోతే ఏమైంది? డబ్బులని నువ్వే లాస్ అవుతున్నావు. అది నీకు అర్థమవుతలే, నువ్వు డబ్బులు వస్తున్నాయి కదా అని మాత్రమే అనుకుంటున్నావు. ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయండి, 10s, 20s, 100s, 200s లాస్ట్. మీరు ఈ అమౌంట్లు పెడితే మాత్రం మీరు విన్ అవుతారు, అంతే కదా. అంతకు మించి ఎక్కువ అమౌంట్ పెట్టినవే అనుకో, కంపల్సరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. 1000, 2000 పెట్టి ఆడినావు అనుకో, నీ అమౌంట్ గోవిందా. ఈ 1000, 2000 పెట్టిన వాళ్ళకి డిపాజిట్, ఇప్పుడు ఎవడైతే గేమ్ ప్లే చేయడానికి రిజిస్టర్ అవుతారు కదా, 2000 డిపాజిట్ చేసుకో, లేదంటే 1000 డిపాజిట్ చేసుకో, లేదంటే 500 డిపాజిట్ చేసుకో. ఈ డిపాజిట్ చేయడం వల్ల వాళ్ళకి కమిషన్ వస్తుంది, అట్లా బోనస్. అందుకని చెప్తాడు రుబాబ్సే 10,000 వేస్తున్నాడు గేమ్ మీద, చూడరా బాబు అని చెప్తాడు. ఆ గేమ్ కంపల్సరీ విన్ అవుతాడు. ఆడ లాస్ అయింది చూపించాడు, ఆడు ఇంట్లో డెమో ఐడీలో బి లాస్ అవుతారు, ఆ లాస్ది చూపించాడు. ఏదైతే విన్ అయితే అదే చెప్తాడు. పబ్లిక్ ఏమనుకుంటారు, 10,000 వీడు కొట్టిండు మనకి వస్తుంది ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇప్పుడు 1000 రూపాయల నుంచి 10,000 చేద్దాం అనుకుంటారు. వాడైతే జాయిన్ అవుతాడు, వాడు ఆ 1000 రూపీస్కే వానికి బోనస్ వచ్చేస్తుంది.
ఇప్పుడు 3 నంబర్స్ ఒక ముగ్గురు జాయిన్ అయ్యారు అనుకో, ముగ్గురు 1500 4 5 1కి 8000 బోనస్ వస్తుంది. పా ఇప్పుడు ఇంట్లో బాగుపడేది ఎవడైనా ఉన్నాడు అంటే నువ్వు నమ్మి ఈ గేమ్ ఆడుతున్నావు చూసినావా, నీ ఎవరు ఫ్యాన్ అంటారేమో ఇంకట్లా అప్పుడు ఫ్యాన్ అన్నా నేను నీకు అనుకొని నువ్వు ఎవరినైతే ఫ్యాన్ అనుకొని వాళ్ళ మాట విని నువ్వు గేమ్ ఆడుతున్నావో ఇక్కడ నువ్వు లాస్. కానీ ఆడ పెద్ద కోటీశ్వరుడు అయ్యేది ఎవడు అంటే నువ్వు నమ్మినోడే. నమ్మినోళ్ళే గొంతు వస్తారని ఎందుకంటారంటే ఇందుకే అంటారు. అటు ఏజెంట్ బాగానే ఉంటారు, ఇటు మిడిల్లో ఉన్న మీడియేటర్ బాగానే ఉంటాడు, లాస్ అయ్యేది ఎవరంటే నువ్వు మాత్రమే. సో కాస్త ఆలోచించండి, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. పుణ్యానికి ఎవరికి పైసలు రావు, పుక్కట్ల పైసలు వస్తే డ్యూటీలు ఎందుకు చేస్తారు? ఇది ఒక్క పాయింట్ మీరు క్యాచ్ చేస్తే లైఫ్ బాగుంటుంది. కాదు అని నేను ఇవన్నీ వినను అని లేదు నాకు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటే ఈరోజు నువ్వు 10 రూపాయలు 100 రూపాయలు పెడితే నీకు వచ్చినాయేమో. ఒక్కసారి నువ్వు 10,000 20,000 పెట్టి చూడు, నువ్వు లాస్ అవుతావా విన్ అవుతావా అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పు. నేను చూసిన పక్కన లైవ్లో నేను గేమ్ ఆడిపిస్తే 10, 20, 30 లేదా 40 అంతకుమించి ఎక్కువ లేవు. ఒకవేళ మహా అంటే 200, ఒకవేళ 1000 రూపాయలు పెట్టుంటే పరిస్థితి ఏంది? పోతుండే. 2000 పెట్టుంటే పరిస్థితి ఏంది? నువ్వు నీ ఇంట్లో కాదనుకొని వాళ్ళని నమ్మి నువ్వు ఇన్ని పైసలు పెడితే రేపటి నాడు చిప్పకూడదు తినాల్సిందే నువ్వే. ఇంకా ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అయితే నేను ఇంకోటి చెప్పలేను. సో ఆల్రెడీ ఒకసారి మీకు అయితే ప్రూఫ్ చూపిస్తాం, ఒకసారి అయితే ప్రూఫ్ వినే ప్రయత్నం చేయండి. ఒకసారి ఫోన్లో చూపిస్తారా ఎవరికి ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది. సో ఇది విన్నాక కూడా లేదు నేను ఆడతా అంటే ఇక నీ సావు నువ్వు సావనే చెప్తాను నేనైతే. ఒకటే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మొద్దు మనం ప్రపంచంలో. నమ్మినోడు పక్క మోసం చేస్తాడు. నువ్వు ఈరోజు లాస్ అయిపోయినా అని చెప్పి ఎవరైతే నీకు మెసేజ్ చేసిరో ఆయన ఎవరి గేమ్ చూసాడు, ఎవరి త్రూ అప్రోచ్ అయ్యండి ఈ గేమ్ని? ఇదే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తారు కదా జాయిన్ కండి అని చెప్పి. అంటే ఎవరు అనేది ఏమని చెప్పిండు? నాకు పంపించిండు అన్న ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ లాస్ అయిన తర్వాత మెసేజ్ చేసిండు ఆ పోరాడు పాపం, ఆయనకి మెసేజ్కి రిప్లై లేదు. అట్లా ఉంటుంది. అది నాకు పంపించింది. నువ్వు నమ్ముతావు కానీ నీకు గొంతుకు వెనుక వాళ్ళు రెడీగా ఉంటారు ఆడ. అదే నీకు అర్థం కాదు. ఎట్లా అంటే మేకపోతునో కోడినో బలిచ్చేటప్పుడు దానికి బొట్టు పెట్టి నీళ్ళు తాపితే అదే అరే నన్నేమో రెడీ చేస్తున్నారని అది అనుకుంటుందేమో. కానీ తీరా యూస్ ఏంటంటే బలియానికి నిన్నే తీసుకోపోతారని అది అర్థం అవుతలేదు అనమాట. దీనికి సంకేతాలు ఇవే. తిడతారు మళ్ళీ, అరే జాయిన్ గారా పిక్చర్ మారా అవలారా బాబు జాయిన్ కంటే నిజంగానే పుగట్ల పైసలు వస్తున్నాయి అని చెప్తారు. ఇవే పైసలతోనే మళ్ళీ గివ్ అవే ఇస్తా అని చెప్తారు. అత్యాశ ఇంకోటి ఏం చెప్పనా, మన దగ్గర ఉన్నది అత్యాశ ఏంటంటే మన దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు పెడితే 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తున్నాయి అనుకున్నప్పుడు 10 ఏం పెడతాం ముఖ్యం ఒకటేసారికి అమ్మ ఇద్దాం తీ అని అనుకుంటారు. ఇది మన దగ్గర వద్దురా నాయన అంటే అదే గోతులో పోయి పడతా అంటారు. ఇది ఒకటే అర్థం కాదు నాకు కూడా. ఫస్ట్ మారాల్సింది నువ్వు ఫాలో అయ్యే వాళ్ళు కాదు, నువ్వే మారు ఫస్ట్. నువ్వు ఇంకొకరు చెప్పేటట్టుండు. ఈరోజు ఈ బెట్టింగ్ల వలన ఎస్పెషల్గా ఎంతమంది అంటే అబ్బబ్బబ్బా మీకు ఎంతమంది కామెంట్ చేసి చాలా మంది మెసేజ్లు చేస్తారు, ఇప్పటికి మెసేజ్లు చేస్తారు. ఇంకా కొంతమంది అయితే డెమో ఐడి అని అడుగుతున్నారు. నేను డెమో ఐడి ఎందుకు తీసినా బయటికి, పబ్లిక్ మారుతారని చెప్పి. నాకు చాలామంది మెసేజ్ చేస్తారు, అన్న డెమో ఐడి నాకు. ఒకడైతే అన్న నాకు డెమో ఐడి నా ఫ్రెండ్స్ ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉన్నారు వాళ్ళకి చూపిస్తా అని చెప్తాడు. నేను చూపించినా కదా నీకు అవసరమా? ఆ వీడియో తీసుకొని మళ్ళీ వాడు చేస్తాడు జాయిన్ కండి అని చెప్పి. ఎందుకు ఇవన్నీ? అయినా నాకు ఒక్క డౌట్, ఇప్పుడు ఎవరైతే ఈ యాప్స్ని ఈ గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నా, నీ ఫాలోవర్లు నిన్ను నమ్మి వాళ్ళ కుటుంబం మాట కూడా వినకుండా నీ కోసం వాళ్ళు నిజంగానే సంపాదించుకుంటామేమో అన్న ఆశతోని నేను నమ్ముతున్నారు. అలాంటి ఫాలోవర్స్కి నువ్వు ఏమి ఇస్తున్నావు? ఫస్ట్ నువ్వు ఏం చేద్దామని వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఎందుకు? నువ్వు పైసా సంపాదిస్తే సరిపోతుందా? పక్కన వాళ్ళు లాస్ కావాలన్నా? అంటే నువ్వు బాగుపడాలి, పక్కనోడు ఇక ఏమైపోయినా పర్లేదు అంతేనా? ఇది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. జర మీ ఫాలోవర్స్ గురించి ఆలోచించురి. అట్లాంటి నాకు వచ్చినాయి మరి బెట్టింగ్ ప్రమోషన్. నేను ఎందుకు చేస్తలేము? ఏది ఈజీ కాదు మనిషికి, కష్టపడింది ఏది రాదు. రాత ఆల్రెడీ రాసి ఉంటాడు, నువ్వు ఫ్రీగా కమాయించాలని రాసి ఉంటాడు రాతలా. కష్టపడితేనే తినమని చెప్తాడు దేవుడు కూడా, కష్టపడకుండా తినమని చెప్పడు కదా. కష్టపడితేనే నిజంగా పెరిగి పడుతుంది. సో ఒక్కసారి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇవి ఆపేయండి. మీ ఫాలోవర్స్ని మోసం చెయ్యకండి. ఫాలోవర్స్ ఎంత జెన్యున్గా మిమ్మల్ని ఫాలో అయ్యి మీరు చెప్పిన ప్రతిదీ నమ్ముతారో, ఈరోజు మీరు ఒకవేళ ఇట్లాంటివి చేస్తే రేపటి రోజు నువ్వు రియల్గా ఏదన్నా హెల్పింగ్ వీడియో చేసినా కూడా పట్టించుకోరు. ఆ రోజు ఎవడికో ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాడు, వాళ్ళ దగ్గర 1 రూపాయి లేదు, పైసలు ఇయ్యి అంటే ఈరోజు నువ్వు చేసిన ఈ యాప్ ప్రమోషన్ వల్ల నేను నమ్మడు రేపటి రోజు. నిజంగా అప్పుడు ఒక ప్రాణమే పోతుంది. అది నిజమైన ఇన్సిడెంట్ కాబట్టి ఎట్లా నమ్ముతారు?
ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాస్త ఆలోచించండి. ఫ్యామిలీ వాళ్ళకైతేనే ఫ్యామిలీయా? మీకు ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, మీ ఫ్యామిలీ ఒకటి అని మీరు ఎందుకు అనుకోవాలి? వాళ్ళు నిన్ను నమ్మే కదా, అందరం ఒకటి అనుకుని నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నిన్ను వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నువ్వు ఎక్కడ, ఇంత ఫాలోవర్స్ ఎక్కడో నీకు ఇప్పుడు? ఇవన్నీ ఒకసారి ఆలోచించవచ్చు కదా. పబ్లిక్ ఈజీగా పేరెంట్స్ని కూడా నమ్మరు అవును కొంతమంది. వాని కోసమే కదా ఇప్పుడు నేను నిజంగానే జెన్యున్ చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోతారు ఫాలోవర్స్. వాడిని నమ్మడం వల్ల కొంత కోసేస్తాడు మనోడు. అది ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైనా కూడా కష్టపడకుండా మనకు వస్తుంది అంటే దాంట్లో ఏదో ఇక ఉంది, మతలబ్ కంపల్సరీ ఏదో ఉన్నది. ఆ మ్యాజిక్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే మ్యాజిక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది అనమాట. అది తర్వాత మ్యాజిక్ ఎప్పుడు పనిచేయదు అనమాట, అప్పుడప్పుడే పనిచేస్తుంది. ఇది అడుగుతున్నాయి ఇలా ఎవరైతే ప్రమోట్ చేస్తారు ఈ యాప్ని, నీ దగ్గర నీకు నిజంగానే పైసలు వస్తాయి, అదేదో ఇన్స్టాగ్రామ్లో చెప్పురా బాబు, ఇన్స్టాగ్రామ్ ఇట్లా కాదన్నా, ఇట్లా ఆడు గేము, ఇట్లా ట్రిక్ ఉంది, నిజంగానే ఇట్లా వస్తున్నాయి పైసలు అని చెప్పి దాన్ని టెలిగ్రామ్లో గుంజుతారు పబ్లిక్. సరే అట్లనే కాదనుకుందాం, నీకు పైసలు వస్తున్నాయి కదా, నువ్వు సంపాదిస్తున్నావు కదా, నీ ఫాలోవర్స్ మీద కూడా నువ్వే సంపాది. నీ ఫాలోవర్స్ నీకే నెలకు 500 ఇస్తారు, నువ్వు దాన్ని 1000 రూపాయలు చేసి వాళ్ళ నెలకి ఇవ్వు. ఒక్కొక్క ఫాలోవర్ని ఒక్కొక్క రోజు పిలిపియు, వాళ్ళు నీకు ఒక 500 ఇస్తారు, అప్పుడే నువ్వు 1000 రూపాయలు చేసి ఇచ్చి. ఇది బాగుంది కదా. నువ్వు లింక్ ఇచ్చి జాయిన్ కమ్మని వాళ్ళు, నువ్వు ఫ్రీ టైం ఉన్నప్పుడే చెప్పి, ఆ టైంలో వాళ్ళు ఫ్రీ లేక వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో ఆడి ఓడిపోయాకంటే ఇది బెస్ట్ కదా. నువ్వు నిజంగా నీ ఫాలోవర్స్కి ట్రూత్ నువ్వు చెప్పాలి అనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ నువ్వు నేరుగా పోయి నువ్వే ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క రోజు టైం ఇచ్చి, నిజంగా నువ్వు ఈ గేమ్కి ట్రస్ట్ చేస్తున్నా నేను అని చెప్పి నువ్వు ఎట్లయితే చెప్పుకుంటున్నావో అదే ట్రస్ట్ నీ ఫాలోవర్లకు ఇవ్వాలంటే ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ దగ్గర 10,000 తీసుకొని దాన్ని 20,000 చేసి నువ్వు ఇయ్యి. అప్పుడు నమ్ముతాం మేము కూడా. 100% ఇట్లాంటివి అయితే నేను అస్సలు సపోర్ట్ చేయను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొద్దని చెప్తా. అసలు ఇప్పుడు ప్రూఫ్లు అయితే బయట పెడతాం, మీరు చూసేయండి. కెమెరా జూమ్ పెట్టేసేయండి డైరెక్ట్. ఇదేంటి సెకండ్ రీఛార్జ్ అమౌంట్? అది పబ్లిక్ రీఛార్జ్ చేయడం వల్ల ఉంటుంది. అంటే వీళ్ళు ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఒకటి, సెకండ్ టైం రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఒకటి, అట్లా కూడా ఉంటుందా? థర్డ్ టైం రీఛార్జ్ కూడా ఉంది ఆఖరికి. మీరు ఒక్కసారి అందులో రీఛార్జ్ చేసుకొని గేమ్ ఆడతారు, అయిపోయింది. అప్పుడు వాళ్ళకి పోతుంది, ఇటు మీకు ఫస్ట్ కాబట్టి ఇస్తాడు చెల్తా అనుకుంటాడు. ఇక ఎట్లా బక్రా చేయాలి, మరి బక్రా చేయాలి అట్లా. సెకండ్ రీఛార్జ్ సెకండ్ టైం కూడా అప్పుడప్పుడు ఇస్తాడు. ఇక సెకండ్ టైం కూడా వచ్చిందని మనోళ్ళు ఏం చేస్తారు, మూడోసారి 100 రూపాయలు వేస్తారు డైరెక్ట్. 100 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. వేసి మోసపోయి ఒక కుటుంబం నాశనం అయింది అట్లా. అందులో ఏజెంట్ బోనసా? ఓకే, సెకండ్ టైం మీరు రీఛార్జ్ 200 చేసుకుంటే అందులో ఏజెంట్కి బోనస్ 68 రూపాయలు. నేను ఒకసారి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, క్లియర్గా చూడండి ఒక్కసారి. అందులో మీరు 500 వేస్తే 128, 1000 వేస్తే 168, 5000 వేస్తే 468. బాగానే పోతుంది వాడికి కమిషన్. ఎవరికి? ఏజెంట్ బోనస్కి. ఏజెంట్కి ఇద్దరికి వెళ్తుంది అందులో. ఇప్పుడు ఇందులో 68లో వీళ్ళకి ఆఫ్ వాళ్ళకి ఆఫ్ వెళ్తుందా? ఈ ఏజెంట్ అనేది ఇప్పుడు ఎవడైతే ప్రొడక్ట్ చేస్తుండో నేను చెప్తా అనేది, ఈ ఏజెంట్ వాన్ కోసం చెప్తాడు. ఈ ఏజెంట్ సపరేట్ అయినాక ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఇది వీళ్ళకి మాత్రమే, ఎవరైతే చాలా ఈ 55ని ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళ కోసమే. ఇది వాళ్ళ బోనస్, మనకు పంపిస్తారు అన్నమాట. ఇట్లా వస్తున్నాయి పైసలు, ఇది చెయ్యి నువ్వు అని చెప్పి వాళ్ళు. ఇంకోటి వాళ్ళు టెలిగ్రామ్లో చెప్తాడు, జల్దీ డిపాజిట్ చేసుకోండి గాయస్, జల్దీ గెట్ రెడీ అని చెప్పి పెడతారు. మన వాళ్ళు ఏం చేస్తారు, గెట్ రెడీ పెట్టింది, కానీ ఆడు గేమ్ చెప్పాడు గెట్ రెడీ అనగానే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటే నన్ను ఎవ్వరు చూసలేదు అంటారట. ఇప్పుడు గట్లనే ఉండదు. మీ అందరు ఎవరైతే మోసపోయారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, నమ్మకండి అసలు. ఇప్పుడు మీరు 200 వేసుకుంటే 68 రూపాయలు మీ పేరు మీద తింటుండేవాడు. ఎవడు? నువ్వు ఎవరినైతే నమ్మి ఈ గేమ్ ఆడుతున్నావు వాడు. ఇంకేడుంది? గోల్డ్ అన్నీ చూపిస్తాను. అవునా? ఇది 55 క్లబ్ మెంబర్స్. అండ్ ఇందులో ఫస్ట్ మెంబర్షిప్, ఫస్ట్ రీఛార్జ్ అమౌంట్, ఏజెంట్ బోనస్. సో ఇది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇది కూడా ఒకసారి చూడండి మీరు. ఇందులో వచ్చేసి ఫస్ట్ మెంబర్ అంటే ఫస్ట్ మెంబర్స్కి 300 ఇస్తారా? ఫస్ట్ 3 మెంబర్స్ వరకు 300 ఇస్తారేమో వాళ్ళకి అమౌంట్. ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలా వాళ్ళంతా? రీఛార్జ్ చేసుకోమని చెప్తాడు ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ ముగ్గురు 300. ఏజెంట్ బోనస్ 55, 155, 555. ఓ అమ్మ, 10 మెంబర్స్కి 500. అంటే ఇవి యాక్టివ్ ప్లేయర్స్ కదా. అదే 1 మెంబర్ యాక్టివ్ ఉంటేనేమో 300 కమిషన్. 1 కాదు, 3 మెంబర్స్ వరకు. 3 మెంబర్స్ వరకు యాక్టివ్ ఉంటే 300 రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకి దాదాపు ఎంత, ఒకసారి 55 రూపాయలు, ఒకసారి 155 రూపాయలు, ఇట్లా 2 సార్లు పోతుంది. ఒకవేళ 10 మెంబర్స్ యాక్టివ్ ఉంటే వాళ్ళకి 500 రూపీస్ పోతుంది. మళ్ళీ అందులో కూడా కమిషన్. నువ్వు 500 వేస్తే వాడికి 555 రూపీస్ అనమాట వాడికి. దేవుడా ఏం కమాయిస్తున్నారు ఇట్లయితే. లాస్ట్కి 5000 మెంబర్స్ ఆడితే 1200 రూపీస్. దాంట్లో మాత్రం ఇక చూడు లాస్ట్లో 2 lakh ప్లస్
ఇక గిట్ల ఫాలోవర్లు 2 lakh 3 lakh ఉన్నోళ్ళు ఈజీగా వాళ్ళకి యాక్టివ్ ఫాలోవర్స్ అంటే ఒక 20-30+ ఈజీగా ఉంటారు. ఈజీగా వెళ్ళిపోతుంది. 30K ఈజీగా ఉంటారు. అట్లా నువ్వు వీడియో జస్ట్ 5,000 మెంబర్స్కి అన్నావు అంటే 30K 40K నేను నమ్మి ఆడుతున్నారంటే వాడు ఎంత సంపాదిస్తుండు. 100K ఉన్నారు కొంతమందికి అదే కదా టెలిగ్రామ్ లో. వామ్మా ఇన్వైట్ 100K ఉన్న వాళ్ళకి ఇంకా ఎంతగానో పైసలు వస్తాయి మీకు క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇది వ్యూస్ ని బట్టి నెక్స్ట్ ఇది వ్యూస్ బోనస్ వ్యూస్ ని బట్టి ఇన్కమ్ ఇస్తారేమో. ఓకే, ఇన్కమ్ ఇస్తారు 1000+ వ్యూస్ ఉంటే మళ్ళీ 700. ఇది చూడండి బోనస్లు మళ్ళీ చాట్. ఇది కూడా చి ఎంత దారుణం, భలే ఉంది అసలు ఇది. ఓకే, ఇంకోటి ప్రైజెస్ లెవెల్స్. ఓకే, ఇందులో కండిషన్స్ ఉంటాయా? మళ్ళీ ఇందులో కూడా రివార్డ్స్. 24K గోల్డ్ ప్రైజ్. ఇగో నేను అది కమాయించిన ఇది కమాయించిన అంటే మాకు తెలియదు ఇది ఇట్లుంటే. కానీ బైక్లు కార్లు కూడా అక్కడ ఇస్తారని నాకు అసలే తెలియదు. కింద కార్ ఉంది, జబర్దస్త్ కార్. ఇంకేంది ఇక్కడ లీస్ట్ ఉంది, ఒకసారి చదువురి కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. 24 క్యారెట్ గోల్డ్ అంటండి. బంగారం రేట్లు పెరిగిపోయినాయి. ఆడు సంపాదిస్తుండు, మరి నువ్వెప్పుడు సంపాదిస్తావు? ఆడు కమాయించుకుంటుంటా నువ్వు మొత్తం కంపల్సరీ గోల్డ్ కొనేది వీడియో పెట్టిరు, చాలా మంది పెట్టిరు. అట్లా ఎట్లా పెట్టిరు? ఈ గేమ్ ఆటలు అందరూ కూడా గోల్డ్ ఒకటి, బండ్లు ఒకటి, కార్లు ఇవి బాగా ఉంటారు. అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయరు, అంతే కదా? ఓకే, ఇది వీళ్ళది మంత్లీ గోల్డ్ అనమాట. ఇది మంత్లీ కదా వీళ్ళది, మంత్లీ గోల్డ్ ఈవెంట్ అనమాట. డైలీ న్యూ ఇన్విటేషన్ సాలరీ అంటే డైలీ ఒకవేళ కొత్త నేను ఏం చెప్తున్నా, ఈజీగా 1 lakh వెళ్ళిపోతుంది వాళ్ళకి. 1 day ఈజీ. మనం ఇంకా 1 lakh అంటాం, మనకి ఎన్ని పైసలు వస్తే చెప్పాలి. నువ్వు ఇట్లయితే ఎన్ని రోజులు కష్టపడితే ఒక ఇల్లు కడతావు, కానీ వీళ్ళు 10 రోజులు చాలు ఇల్లు కొనడానికి. ఇంకోటి యాక్షన్ డౌన్లోడ్. ఇక్కడ యాక్షన్ డౌన్ లైన్ ఉంది ఇక్కడ అనమాట. సో ఇది కూడా నేను ప్లే చేస్తాను, ఇవన్నీ కూడా నేను పిక్స్ డిస్ప్లే చేస్తాను. ఒక్కసారి మీరు వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. నేను ఇంతవరకు జస్ట్ రివార్డ్స్ చూసి అంత కమాయిస్తారని చెప్పినా కదా, ఒకసారి దాని మీద చూపిస్తుంది ఇన్విటేషన్, డైలీ శాలరీ, ఇది మంత్లీ బోనస్, గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ అండి. ప్రైజెస్ ఉన్నాయి లైక్ ఎవరైతే ఎక్కువ ప్రైజెస్ విన్ అవుతారో వాళ్ళకి గోల్డ్. ఎంత గోల్డ్ వస్తుందో చెప్పలేము అట్లా. ఇది వ్యూస్ బోనస్. ఇది వ్యూస్ బోనస్ ఫైనల్గా. ఓకే, సో వీడియో చేయడం వల్ల వాళ్ళకి పైసలు వస్తాయి. డైలీ కొత్త జాయిన్ అయితే దాంట్లకు బోనస్ వస్తుంది, మళ్ళీ ఇట్లా బోనస్ వస్తుంది. ఒక్కరు జాయిన్ అయితే ఒక్కరికి, యాక్టివ్ ప్లేయర్స్కి ఇన్వైట్ బోనస్. లింక్ వల్ల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి వస్తాయి పైసలు. ఓకే, ఇన్వైట్ బోనస్ లింక్ క్లిక్ చేసి ఎవరైతే వచ్చి వాళ్ళకి, ఓకే వాళ్ళకట అది. అట్లా 3 members లింక్ క్లిక్ చేస్తే 300 రూపీస్. ఇంతకు నేను చూపించిన కదా అది లింక్ అనమాట. ఇది మొత్తం రీఛార్జ్. ఈ పబ్లిక్ ఎవరైతే జాయిన్ అయ్యి రీఛార్జ్ చేసుకుంటారో ఒక్కసారి వాడు ఊకే డిపాజిట్ చేయని చెప్తాడు, మళ్ళీ విత్డ్రా చేసుకోమని వాడే చెప్తాడు వీడియోలలో. ఆ డిపాజిట్కి విత్డ్రాకి ఈయనకి వస్తుంది కమిషన్. నార్మల్ ఎవరు చెప్పాడు నిజంగానే డిపాజిట్ చేసుకో, నిజంగానే పైసలే విత్డ్రా చేసుకో అని చెప్పి. మనము డబల్ ఎట్లయితే అని ఆలోచిస్తాం తప్ప ఆ డబల్ అయినా మళ్ళీ పోతే అనేది కూడా ఆలోచించాలి. ఇది ఇప్పుడు 55 కదా, ఇది 55 యాప్. అందులో అంత కమిషన్లు, గోల్డ్లు, కార్లు, బండ్లు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇంకో దాంట్లో ఏమున్నాయి? ఇది తిరంగాణ గేమ్ చూడండి. తిరంగాణ కొత్తగా దీంట్లో సేమ్ ఇట్లానే ఉంటుంది బోనస్. సేమ్ ఈ కంపెనీ మొత్తం ఒకటే కాబట్టి సేమ్ ఉంటుంది అంతే. కొంచెం అమౌంట్ అక్కడిక్కడ ఉంటుంది అంతే. ఇది 500 numbers-కి 50,000. కాకపోతే దాంట్లో కొంచెం స్కై బ్యాక్గ్రౌండ్ వేసారు, మొత్తం నక్షత్రాలు పెట్టారు, చుక్కలు చూపిస్తారు కదా జనాలకి ఎట్లయినా, అవే చుక్కలు వెనకాల పెట్టి వీళ్ళు బ్యాక్గ్రౌండ్. ఓకే, యాక్టివ్ ప్లేయర్స్ 5 members ఉంటే డైలీ శాలరీ 300. ఒకవేళ 10 members ఉంటే 600, 20 members ఉంటే ఇక్కడ చూడండి ఇంకా 1100. ఇట్లా ఉన్నది వీళ్ళ లిస్ట్. ఓన్లీ యాక్టివ్ ప్లేయర్స్కి. ఇన్స్టాగ్రామ్లో వీడియో ప్రమోషన్ చేస్తే వ్యూవర్షిప్ని బట్టి ఉంటుందా? 3000+ వ్యూస్ వస్తే నీకు 700 బోనస్ వస్తుంది. 5+ అయితే 1500 బోనస్ వస్తుంది. బా ఇట్లా ఈజీగా సంపాదించవచ్చు ఇల్లిగా. ఓకే, ఇదేంటిది? రిఫరల్స్ అంటే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేస్తే దాన్ని బట్టి కూడా వస్తుంది. బాబా అట్లా ఎంతమందిని రిఫర్ చేస్తారు? అదే లింక్ త్రూ. అట్లా 5 members-ని రిఫర్ చేస్తే 500 రూపీస్. అదే బయోలో లింక్ అంటారు, లింక్ జాయిన్ గా అని చెప్తారు కదా, ఇది బయోలో ఇది పెడితే ఆ లింక్ పెట్టడం వల్ల ఇవన్నీ వానికి వస్తాయి పైసలు. నేను మీకు ఒకటి అర్థమవుతలేదు ఏంటంటే ఆ టెలిగ్రామ్ ఆ ఇద్దరు కలిసి మోసం చేస్తారు అంతే. ఇక అసలు చెప్పాల్సిన టెలిగ్రామ్ డిలీట్ చేసేసేయండి, టెలిగ్రామ్ వాడకుర్రి. ఈ లింక్ని ఎవడైతే ప్రమోట్ చేస్తాడో ఆయన ఐడిని రిపోర్ట్ కొట్టేసి అన్ఫాలో అయిపోరు. బెస్ట్ అన్ఫాలో అయిపోవడం.
అన్ఫాలో అయిపోవడం మనకి ప్రమోట్ బిల్ రావు, ప్రమోషన్లు రావు, అన్ఫాలో అయిపోతే రావు. ఇప్పుడు ఈజీగా 4 lakhs 200 lakhs ఇట్లా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు. నిజంగానే ఇప్పుడైనా నిజంగా నువ్వు కళ్ళు తెరుచుకొని చూసి ఉంటే మాత్రం పోయి అన్ఫాలో కొట్టు ఫస్ట్. నువ్వు బాగుపడాలనుకుంటే, లేదు నువ్వు నాశనం అయిపోవాలనుకుంటే నాశనం అయిపోయి కదా, నేనేం చెప్పాను ఇక. బాగుపడాలి అనుకునే వాళ్ళకు మాత్రం నా మెసేజ్ ఏంటి అంటే, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మీరు ఏమైతే ఆడుతున్నారో అందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు బ్లాక్ చేయడమా, లేకపోతే బెస్ట్. ఆ లింక్ నుంచి బ్యాక్ వచ్చేయడం ఏదో ఒకటి చేసేయండి, అన్ఇన్స్టాల్ చేసేయండి మొత్తం. ఆ టెలిగ్రామ్ బెస్ట్, వానికి రావు, ఏం రావు. టెలిగ్రామ్ అసలు చెప్పాలంటే గేమ్ బి ఆడాడు వాడు. ఇక అప్పుడు లాస్ అవుతుంటాడు మెల్లమెల్లగా. అప్పుడు లాస్ అవుతున్నప్పుడు చెప్తాడు ఇది నిజంగానే ఫ్రాడ్ అని చెప్పి. ఊకనే తీయలే, చాలా మంది తీసేసారు లింకులు ఇవన్నీ. ఒకడైతే వీడియో బి చేసిండు, ఇది ఫేక్ బ్రో, నాకు తెలియక నేను ప్రమోట్ చేసిన, నమ్మకండి అని చెప్పి వీడియో బి చేసిండు. ఓకే, సో ఇప్పటి వరకు లాస్ అయిన వాళ్ళకి ఎట్లాగో మళ్ళీ తిరిగి రావు. కానీ ఇక పైన ఆడే వాళ్ళు అయినా కూడా మీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారుగా, మీ ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళని నమ్మి మోసపోకుండా అమౌంట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడే విత్డ్రా చేసుకో. ఫస్ట్ పోయి యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఆ లింక్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపో, నువ్వు బాగుపడాలనుకుంటే. ఇక నీ ఇష్టం. సో థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అసలు వీటి వల్ల అసలు ఎంత అంటే కుటుంబాలు కూలిపోతున్నాయి. అసలు ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎన్ని కాల్స్ వస్తున్నాయో తెలుసా డైలీ. బెట్టింగ్ యాప్లన్నా మేము ఇట్లా అయిపోయినాం, మేము అట్లా అయిపోయినాం అని చెప్పి కాల్స్ వస్తున్నాయి. నాకైతే కాలేజ్ ఫీజు కట్టాలన్నా పంపియన్నా, నేనేం ఉన్నోని కాదు నాకు పంపించడానికి. నేను ఏదో పబ్లిక్ బాగుపడాలి, పబ్లిక్ సేవ్ అయితే చాలని చెప్పి ఇవన్నీ ప్రూఫ్స్ పెట్టిన. నేనేం ఉన్నోని కాదు నాకు. అంటే ఇప్పుడు వాళ్ళు లాస్ అయినప్పుడు ఇట్లాంటివి రివీల్ చేస్తారు, వాడు కూడా అప్పుడు అన్నారు కదా, మరి అట్లా మీరేమన్నా లాస్ అయ్యారా అందుకే రివీల్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ ఇది నాకు 10K ఫాలోవర్స్ కాకముందు నేను లాస్ అయినా. నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచే లింక్ జాయిన్ అయ్యి ఇప్పుడు వాడివి ఆయన ఏం ప్రమోషన్ చేయలేదు, మీలాకనే ఆడిండు ఒక సామాన్య వ్యక్తి. ఆడడం వల్ల లాస్ వచ్చింది. సో నాకు 10K ఫాలోవర్స్ ఎప్పుడైతే అయ్యారో, నా వ్యూస్ ఎప్పుడైతే పెరిగినాయి, అప్పుడు నాకు ఏజెంట్లు మెసేజ్ చేసి ఇవన్నీ పంపించారు నాకు. ఇవి నేను బయట పెట్టేస్తున్నా ఆడకుండా. అట్లా ఇప్పుడు నేను చెప్తే నాకు వస్తే పైసలు నేను బి చేసుకుంటా. అరే రండ్రా బాబు జాయిన్ కానీ అంటే చాలా మంది జాయిన్ అవుతారు. జాయిన్ కావద్దు అని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కూడా మీరు వినలేదంటే మేము ఏం చేయలేము. సో ఇప్పటికైనా కొంచెం మీ కళ్ళు తెరిచి చూసి ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించండి. ఫస్ట్ అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి, ఎగ్జిట్ అయిపోండి. సో అన్న చూడు, నేను డెమో ఐడి చూపిస్తా. ఇలా చాలామంది 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని చేస్తారు. 5 లక్షలు 10 లక్షలు ఏజెంట్ ఇస్తాడు. దీంట్లో ఇంకోటి ఉంటుందంటే మనం డిపాజిట్ చేసుకోవచ్చు. దీంట్లో డెమో ఐడి కదా, చూపిస్తాడు. 30K డిపాజిట్ చేస్తున్నాను, పెరిగిపోయింది. ఇంకో 30K చేస్తుంది, పెరిగిపోయింది. ఇప్పుడు ఇలా ఏ గేమ్ వేసినా కానీ విన్ అవుతారు, కంపల్సరీ విన్ అవుతారు. లాస్ అయ్యేది మాత్రం వాడు చూపించాడు. ఎంత అన్నా డిపాజిట్ చేసుకోవచ్చు అన్న. మనం పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయాలంటే డిపాజిట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇన్ని పైసలు ఉన్నాయి రారా బాబు అంటే ఎవడన్నా వస్తాడు. ఆయన పైసలు ఉండవు, పీకవు. ఆడ చూపిస్తాను ఇక్కడ పైసలు అయితే పెరిగిపోయినాయి. సో ఇట్లా లాస్ అయ్యేది మాత్రం చూపించారు. కంపల్సరీ విన్ అయింది మాత్రమే ఆడ చూపిస్తారు. ఎవరిని నమ్మకండి, ఎవరిని టెలిగ్రామ్లో జాయిన్ కాకండి, ఎగ్జిట్ అయిపోండి ఫస్ట్. బెస్ట్ మీ మంచిగా చెప్తున్నా. మళ్ళీ తర్వాత అన్న నేను పైసలు పోగొట్టుకున్నా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను స్కూల్ ఫీజు కట్టినా, గోల్డ్ ట్రైన్ పెట్టినా, ఇవన్నీ చెప్పకండి. ఫస్ట్ ఎగ్జిట్ అయిపోండి. బెస్ట్ మీకు అది. ఆడకండి గేమ్ అని నమ్మి ఆడకండి, లాస్ కాకండి. వాడు ఏం 1 రూపాయి అయ్యాడు మీకు. లాస్ అయిన తర్వాత పైసలు పోయినాయి అన్న అని చెప్తే మీకు రీప్లై అయ్యాడు ఆడు. దిమాగ్లో పెట్టుకోండి, ఎగ్జిట్ అయిపోండి ఆ టెలిగ్రామ్లో నుంచి. అని అన్ఫాలో కొట్టడమే మీ పని బెస్ట్. మంచి వీడియో ఒకటి మీ ముందుకు తెస్తున్నాం. నిజంగా నువ్వు బాగుపడి పక్కనోని బాగుపరచాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని షేర్ కొట్టు. అండ్ నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేసి వద్దురా బాబు ఇది నువ్వు వాడకు అని చెప్పు. వాడు వినకపోతే ఒక దెబ్బ కొట్టేనా చెప్పు. ఫ్యూచర్లో వాడు నాశనం అయిపోకుండా, అరే నా ఫ్రెండ్ ఆ రోజు ఒక దెబ్బ నన్ను కొట్టినందుకే నేను ఈరోజు బాగుపడ్డా అని అనుకోవాలి. నీ ఫ్రెండ్ ఎవరైతే ఈ గేమ్ ఆడి మోసపడుతున్నాడో వాడు పక్కా. సో దయచేసి ఒక మంచి మెసేజ్ ఉన్న వీడియో అయితే షేర్ చేయండి, ఇట్లాంటివి నమ్మకండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బాయ్ బాయ్.